చేసుకోవడం. మనకి సమ్మర్లో ఒంటికి చలువ చేస్తుంది కాబట్టి ఒకసారి సగ్గుబియ్యంతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి దోశ క్రిస్పీగానే కాదండి, నార్మల్ దోశలైనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నానండి, సన్నవైనా తీసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం తీసుకున్న కప్పుతోటి అదే కప్పుతో 1/2 కప్పు మినప్పప్పుని అలాగే 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి 2 to 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లోకి మనం ఈ వాటర్ అంతా కూడా వేరొక గిన్నెలోకి వంపేసుకొని మరొకసారి వాటర్ యాడ్ చేసి 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రేషన్ బియ్యం కానీ ఇడ్లీ రైస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను రేషన్ రైస్ యాడ్ చేశాను. వీటిని కూడా 2 టైమ్స్ బాగా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన వాటిని వాటర్ యాడ్ చేసి ఇవి కూడా 5 అవర్స్ నానబెట్టండి. 5 అవర్స్ తర్వాత ఇక్కడ మనకి మినప్పప్పు సగ్గుబియ్యం బాగా మెత్తగా నానుంటుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపప్పు సగ్గుబియ్యం యాడ్ చేసుకొని అలాగే నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని అంతా కూడా ఇదే విధంగా గ్రైండ్ చేయండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో సగ్గుబియ్యం పునుకులు, సగ్గుబియ్యం పరోటా అప్లోడ్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇలా యాడ్ చేసుకున్నదంతా కూడా మనం చేతితోటి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 to 3 టైమ్స్ బాగా కలపండి. ఇలా కలుపుకున్న దాన్ని మనకు పిండి పులియబెట్టుకోవడానికి మూత పెట్టి ఒక 7 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 7 అవర్స్ తర్వాత మనకి పిండి అనేది కొంచెం పొంగినట్టు ఇలాగ పులుస్తుంది. గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి పిండి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశని వేసుకోవడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ప్యాన్ వేడైన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి కొద్దిగా పిండిని తీసుకొని మనం దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ స్ప్రెడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దోశకి మనం కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మనం ఈ దోశని ఒకే సైడ్ అయినా కాల్చుకోవచ్చు అండి, 2 వైపులా కూడా టర్న్ చేసైనా కాల్చుకోవచ్చు. ఇక్కడ గరిటెతోటి దోశని మరొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అన్ని దోశల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కాల్చుకున్నటువంటి దోశని మనం వేడివేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక దోశను కూడా వేసి చూపిస్తాను. ఇలా మరొక దోశ కూడా వేసేటప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనం పిండిని యాడ్ చేసుకుంటూ మనం దోశ వేసే ప్రతిసారి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోశని యాడ్ చేసుకోండి. ఇక్కడ దోశని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఇక్కడ ఒక సైడే కాల్చి చూపిస్తున్నానండి, మరొక వైపుకి ఫ్లిప్ చేయట్లేదు. ఇలాగా మనం ఒకే వైపు కూడా కాల్చి తీసుకోవచ్చు. ఒకే వైపు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఈ విధంగా క్రిస్పీగా ఉండే దోశల్ని మనం టమాటా చట్నీ అలాగే కొబ్బరి పుట్నాల చట్నీతోటి సర్వ్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి.